కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై. ఈ నెల 20న స్వయంగా కేసీఆర్ సమక్షంలో భారీగా బీఆర్ఎస్ లో చేరిక. వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నాయకులకు అధిష్టానం తగిన గౌరవం ఇవ్వట్లేదా? జగ్గారెడ్డి పట్టుబట్టినా కూడా జీవన్ రెడ్డికి దక్కని రాజ్యసభ సీటు. దీనంతటికీ కారణం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమారేనా? కావాలనే రేవంత్ కాంగ్రెస్ అధిష్టానం జీవన్ రెడ్డిని పక్కకు పెడుతుందా? ఈ విషయాల గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక్కసారి వీడియో లైక్ చేసి జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్ ఏం జరుగుతుంది అనుకుంటున్నారో ఒకసారి మీరు కామెంట్ చేయండి. సబ్జెక్ట్ లోకి వెళ్తే ఫస్ట్ జీవన్ రెడ్డి గారి ప్రస్థానం చూసుకున్నట్లయితే ఆయన 1983 సంవత్సరంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలవడం జరిగింది. అది కూడా అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు టీడీపీ నుండి. అలాంటి ప్రస్థానం నుంచి మొదలుకుంటే అప్పటి నుండి మొదలు పెడితే 2018 వరకు వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన గొప్ప వ్యక్తిగా ఈయనకు ఒక పేరుంది. అలాంటి వ్యక్తిని నిన్నగాక మొన్న వచ్చిన అంటే 2023 సాధారణ ఎన్నికల టైంలో జీవన్ రెడ్డి గారి పైన ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం జరిగిందో ఆయనే సంజయ్ కుమార్. ఈ రోజు ఆయన షాడో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఏం చెప్తే అదే అధిష్టానం చేస్తుంది కాబట్టి ఎక్కడో అసంతృప్తి చెందాడా జీవన్ రెడ్డి అంటే ఎస్ అని చెప్తున్నారు జైత్యాల ప్రజలు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా దాదాపుగా 25 వార్డులకు ఈయన బీఫాం కేటాయించాల్సింది. కానీ ఈయన కనీసం 10 వార్డులకు కూడా బీఫాం కేటాయించే స్థితిలో లేడు అని జీవన్ రెడ్డిని పక్కకు పెట్టింది అధిష్టానం. అంటే జీవన్ రెడ్డికి అసలు గౌరవం ఇవ్వట్లేదని ఇక్కడనే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. జీవన్ రెడ్డి గారు వరుసగా 6 సార్లు గెలిచి 2018లో ఓడిపారు. ఎగ్జాక్ట్లీ ఒక సంవత్సరం అటో ఇటో అంటే 2017లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లకు వచ్చారు. అంటే జీవన్ రెడ్డి అంటే ఒక ఎంత బ్రాండ్ అంటే నాటి ముఖ్యమంత్రి రామారావు, ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో కూడా మినిస్టర్ గా చేసిన వ్యక్తి, అన్ని చూసి చేసి అనుభవంతో వచ్చిన వ్యక్తి జీవన్ రెడ్డి గారు. ఆయన ముందర రేవంత్ రెడ్డి ఒక బచ్చ. కానీ ఎందుకు ఇలాంటి సీనియర్స్ ను అంటే బాగా పేరు మోసిన సీనియర్స్ ను ఒకనొక దశలో కాంగ్రెస్ ఒకవేళ గవర్నమెంట్ లోకి వస్తే అవసరమైతే జీవన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా అని అక్కడక్కడ వినబడ్డది. అలాంటి నాయకుడిని ఈ రోజు వార్డు మెంబర్స్ కూడా బీఫామ్ ఇవ్వాలంటే భయపడే స్థాయికి ఎందుకు అధిష్టానం చేస్తుంది? ఒకవేళ ఈయన ప్రతి దాంట్లో ఏలు పెడితే ఏకుకు మేకై తన సీటుకు ముప్పు వస్తుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడా తెలియట్లేదు. కానీ ఆయన 2 రాష్ట్రాలకు కూడా చాలా సుపరిచిత వ్యక్తి. అలాంటి వ్యక్తికి గౌరవం దక్కకుంటే డెఫినెట్ గా ఆయన పార్టీ మారే యోచనలో ఉంటాడు, అది సహజం. ఇటీవలే ఎంపీ ధర్మపురి అరవింద్ గారిని మరి మీ పార్టీలకు ఆయన ఆహ్వానిస్తారంటే లేదు, ఆయన చాలా మంచి వ్యక్తి, దశాబ్దాల నుండి కూడా కాంగ్రెస్ కోసం పనిచేస్తుండు. అలాంటి వ్యక్తి ఇలాంటి వృద్ధాప్యంలో ఆయన పార్టీ మారుడు నాకు కూడా నచ్చదు. కాంగ్రెస్ నేను కంటిన్యూ కానీ, ఎందుకంటే కాంగ్రెస్ అంటే అంత అభిమానం అని ఒక బీజేపీ ఎంపీ కూడా చెప్పిండు. జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పట్ల ఎంత ప్రేమ ఉందనేది బీజేపీ ఎంపీ కూడా తెలుసు, కానీ ఈ కాంగ్రెస్ నేతలకు ఎందుకు అర్థం అవలేదు. సో ఫైనల్ గా ఆయన వృద్ధాప్యం వచ్చే టైంలో ఆయన పార్టీ మారనున్నాడంటే ఎస్, ఎందుకంటే గౌరవం దక్కట్లేదు. ఆయన చూడని పదవి కాదు, ఆయన చూడని మంత్రి పదవి కాదు, ఆయన చూడని ఎమ్మెల్యే కాదు, ఆయన చూడని చట్టసభలు కాదు, కనీసం గౌరవం దక్కట్లేదు. ఇలాంటి టైంలో గౌరవం దగ్గరికి వెళ్తే ఆయనకు కాకుండా కనీసం ఆయన అనుచర వర్గానికైనా రేపన్నాడు అవకాశాలు వస్తాయి. కాబట్టి డెఫినెట్ గా పార్టీ మారే యోచనలో ఆయన ఉన్నాడని మనకు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే కేటీఆర్ గారిని కూడా కలవడం జరిగింది. ఈ నెల 20న స్వయంగా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జైత్యాల రానున్నారు. భారీ సంఖ్యలో ఈయన అనుచరులతో పాటు వెళ్లి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నాడని క్లియర్ గా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి. ఎందుకంటే గతంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు కూడా ఇప్పుడున్న రాజ్యసభ సీట్లు ఎవరైతే సింఘి వేం నరేందర్ రెడ్డి గారికి ఇచ్చారో అందులో ఒకటి జీవన్ రెడ్డి గారికి ఇవ్వాలని ఢిల్లీ వరకు వెళ్ళినా కూడా ఆయన మాటలు కూడా పక్కకు పెట్టి ఎందుకు ఈయన ఇంత ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నారు అనేది కూడా జీవన్ రెడ్డికి అర్థమైంది. మేబీ డెఫినెట్గా ఆయన పార్టీ మాత్రమే క్లియర్ అర్థమవుతుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి ఏమంటాడో చూడాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే ఎందుకే పొన్నాల లక్ష్మయ్య చచ్చిపోయే ముందర పార్టీ మారుతున్నావు, సిగ్గుండాలి కదా అన్నాడు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత చూసుకుంటే బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు కడియ శ్రీహరి గాని, ఇంద్రకరణ్ రెడ్డి గాని,
కేకే కేశవరావు ఎమ్మెల్యే కాకుండా కూడా బీఆర్ఎస్ లో కేసీఆర్ పక్క సీట్ల కూర్చోబెట్టుకుంటాడు. ఈయన గాని లక్ష్మీపుత్రుడుగా పిలుచుకునే పోచారం శ్రీనివాసరెడ్డి గాని వీళ్ళందరూ చచ్చిపోయే ఏజ్నే ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మరి వాళ్ళను నీ పార్టీలో ఎందుకు మార్చుకున్నావు? రేపనాడు ఒకవేళ నువ్వు జీవన్ రెడ్డి గారిని మాట అంటే వీళ్ళందరూ కూడా అదే వృద్ధాప్య దశలో ఉన్నారు కదా, వీళ్ళు రేపు మాపు వస్తారు కదా, ప్రజల నుంచి క్వశ్చన్ వస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా చెప్తున్నాం. సో ఈ వీడియో చూసిన వ్యూవర్స్ అందరూ కూడా జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో కంటిన్యూ అయితే బాగుంటుందా లేదా ఆయనకు తగిన గౌరవం దక్కట్లేదు కాబట్టి తప్పక పార్టీ మారితే తప్పేం లేదా మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.